శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నేను వాస్తు పండిట్ చందకచర్ల ధనంజయ స్వామిని. ప్రతి నెల 3వ తేదీ ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడం మన భూమానందాశ్రమ ఆనవాయితీగా వస్తున్నది. ఆ క్రమంలో ఈరోజు కూడా వీళ్ళందరికీ ఉచిత వాస్తు సలహాలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ఇంకా వచ్చే వాళ్ళకు కూడా సాయంత్రం వరకు ప్రతి ఒక్కరికి ఉచిత వాస్తు సలహాలు ఇస్తాము. అయితే ఉచిత వాస్తు సలహాలకు వచ్చే వారికి ఒక విజ్ఞప్తి, కేవలం సింగిల్ ఫ్లోర్ ఉన్న వారికి మాత్రమే, అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న వారికి మాత్రమే మా ఆశ్రమంలో 3వ తారీఖు ఉచిత వాస్తు సలహాలు ఇచ్చి పంపిస్తాము. దాంతోపాటు ఇక్కడ నిత్యాన్నదానం ఉంటుంది కాబట్టి ఎన్నిసార్లైనా భోజనం చేయవచ్చు. ఇక్కడే సలహాలు తీసుకొని వెళ్ళవచ్చు. 2 అంతస్తులు, 3 అంతస్తులు, 4 అంతస్తులు, ఇలా అంతస్తులు ఉన్న వారికి మీరు వచ్చినా కూడా మేము ఉచిత వాస్తు సలహాలు ఇవ్వము, వారిని వెనక్కి పంపిస్తాము. దయచేసి సింగిల్ ఫ్లోర్ వాళ్ళు మాత్రమే వచ్చి ఉచిత వాస్తు సలహాలకి పొందాలి. ఆ వచ్చేవారు కూడా మీ ఇంటి దగ్గరే ప్లాన్ ఎలా ఉంటే అలా గీసుకొని విండోస్, రోడ్స్, దిక్కులు నీట్గా రాసుకొని రావాలని కోరుతూ, మరి ఇంకా కొంతమంది కొత్త ఇంటి ప్లాన్ల కోసము, కొత్త ఇంటి ఆయాది వాస్తు గణితం కోసము 3వ తారీఖు వస్తున్నారు. కొత్త ఇండ్ల ప్లాన్లు కానీ, కొత్త ఇంటి ఆయాది వాస్తు గణితం కానీ ఇలాంటివేవి 3వ తారీఖు దయచేసి ఎక్స్పెక్ట్ చేసి రావద్దు. 3వ తారీఖు అనేది మా జీవితం. సింగిల్ ఫ్లోర్ ఉన్న బీదవారికి ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడానికి ఆ రోజును అంకితం చేశాము. కాబట్టి మిగిలిన వారు డిస్టర్బ్ చేయొద్దు. సింగిల్ ఫ్లోర్ ఉన్న 1000 మంది వచ్చినా కూడా, మీకు చూడండి ఎంతమంది వాస్తు పండితులు ఉన్నాము, అందరూ కలిసి సమిష్టిగా కూర్చొని మీకు ఉచిత వాస్తు సలహాలు ఇస్తామని తెలియజేస్తూ, ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడంలో నాకు కుడిభుజంగా వ్యవహరిస్తున్న ప్రముఖ వాస్తు పండిట్ ముడియం రామకృష్ణ గారు ప్రతి నెల వచ్చి ఇక్కడికి ఉచిత వాస్తు సలహాలు ఇస్తున్నారు. వారి నంబర్ కూడా డిస్ప్లేలో వేస్తాను. మీకు ఎవరికైనా ప్రోగ్రామ్స్ కావాల్సి ఉంటే వారిని సంప్రదించవచ్చు. మరియు నాతో పాటు నా కుమారుడు రవిచంద్ర ఉచిత వాస్తు సలహాలు ఇస్తూ ఉంటాడు. నాతో పాటు వాస్తుకు వస్తుంటాడు. రవిచంద్ర నంబర్ కూడా ఈ వీడియోలో డిస్ప్లేలో కింద వేస్తూ ఇస్తాను. ఆ నంబర్కైనా ఫోన్ చేసి మా అబ్బాయి ద్వారా అయినా మీరు చూపించుకోవచ్చు. మరియు ఇంకా అనేక మంది వాస్తు పండితులు మన శుభవాస్తుకి ఆకర్షితులై వచ్చి ఇక్కడ ఉచిత వాస్తు సలహాలు ఇస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మన ఉచిత వాస్తు సలహాలు మనం ఇవ్వడంతో ప్రేరణ పొందినటువంటి వరంగల్ అంజనం వాస్తు దామోదర్ గారు ప్రతి నెల 6వ తారీఖున ఉచిత వాస్తు సలహాలు ఇస్తున్నారు. ఆ ప్రాంతం వారు అంజనం వాస్తు ఛానల్ అని కొట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఉచిత వాస్తు సలహాలు పొందవచ్చు. మరియు ప్రతి నెల 1వ తారీఖున శ్రీ తెలుగు వాస్తు ఛానల్ అశోక్ రెడ్డి గారు ఉచిత వాస్తు సలహాలు ఇస్తున్నారు. మీరు అక్కడికి వెళ్ళి ఉచిత వాస్తు సలహాలు పొందవచ్చు. ప్రతి నెల 9వ తారీఖున భీమడోలు శ్రీధర్ గారు ఉచిత వాస్తు సలహాలు ఇస్తున్నారు. ఆ ప్రాంతం వాళ్ళు ఆ భీమడోలు శ్రీధర్ గారి దగ్గరకు వెళ్ళి కూడా మీరు ఉచిత వాస్తు సలహాలు పొందవచ్చు. ఎక్కడికి పోలేని వారు ఎంత దూరం నుంచి వచ్చినా కూడా సింగిల్ ఫ్లోర్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉచిత వాస్తు సలహాలు ఇస్తామని తెలియజేస్తూ, దీన్ని పేదలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తూ, నాకే ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడంలో అనేక సహాయ సహకారాలు అందిస్తున్న శ్రీ ముడియం రామకృష్ణ గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. స్వామికి నమస్కారం. అది తాడిమర్రి మండలం మరోపల్లి విలేజ్. నా పేరు ముడియం రామకృష్ణారెడ్డి. చాలా కాలం నుంచి నేను వాస్తులో అనేక గృహాలకి, ఫ్యాక్టరీలకి, సినిమా హాళ్ళకి, పెద్ద పెద్ద ఇండస్ట్రీలకి, ప్రముఖ రాజకీయ నాయకులకి వాస్తు చూసి అనేక మందిని చాలా పై స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తిగా నాకు సుపరిచితుడిని. ఇప్పుడు వాస్తు అనేది చాలా మంది, ఒక ఇంట్లోనే 6 మంది 7 మంది ఉన్నారంటే వాళ్ళలో వాస్తు నమ్మేది ఒక్కరు నమ్మినంత మాత్రాన వాస్తు ఆ గోడలు ఈ గోడలు పడగొట్టలేరు. ఎందుకు పడగొట్టలేరంటే ఇంకా 5 మంది ఉన్నారు కదా, వాళ్ళు పొడుస్తూ అంటారు ఎప్పుడు ఇవేనా గోడలు పడగొట్టేది, కిటికీలు పెట్టేది ఇవన్నీ అని. అవన్నీ పక్కన పెట్టి ఇంట్లో ఒక్కరు వాస్తు నమ్మితే చాలు, ఆ ఇల్లంతా బాగుపడుతుంది. ఒక టీచర్ సరిగా చదువు చెప్తే క్లాసులో ఉండే 40 మంది 50 మంది ఎట్లా ప్రముఖులు అవుతారో, ఇది కూడా ఆ ఇంట్లో వాస్తు కొంచెం పరిజ్ఞానం ఉన్నా కూడా ఆ 6 మందితో సహా తరాలు 3 తరాల వరకు ఆ ఇంట్లో బాగుంటుందని ఖచ్చితంగా కంఠాపాతంగా నేను చెప్పగలను. ఎప్పుడైతే వాస్తు మార్చుకోకుండా అదే ముందులే ఇదే ముందులే అంటే భగవంతుడిచ్చిన ఈ జన్మ వృథా. ఎన్ని రోజులన్నీ కష్టాలు. మనం ఏమైనా సత్యహరిశ్చంద్రులమా? భగవంతుడు నడిపిస్తూ ఉంటాడు. ఆయన సత్యహరిశ్చంద్రుడు ఎంతవరకు మాట మీద ఉంటాడో అని. ఆయన మాట మీద ఉన్నాడు.
అందరూ దేవతలంతా దిగివచ్చి ఆశీర్వదించి ఆయన రాజ్యాన్ని ఆయనకి ఇచ్చారు. మనకి ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. మనం అంత నిజాయితీ పరులము కాదు. అందుకే వాస్తు మార్చుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి. నమస్తే. ఇప్పుడు వాస్తు సామ్రాట్ రవిచంద్ర 2 మాటలు మాట్లాడాలి. శుభవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. నేను వాస్తు పండిట్ చందక్చర్ల ధనంజయ స్వామి కుమారుడు వాస్తు సామ్రాట్ రవిచంద్ర. ప్రతి నెలలాగే ఈ నెల కూడా ఉచిత వాస్తు సలహాలు ఇస్తున్నాము. ఇక్కడ ఉన్న వారందరికీ ఇక్కడున్న పండితులు అంతా చేరి వారికి ఉచిత సలహాలు ఇవ్వడం జరిగింది. ఇంకా వస్తారు. వారందరికి కూడా ఉచిత వాస్తు సలహాలు ఇచ్చి పంపుతామని తెలియజేస్తూ ఉచిత వాస్తు సలహాల ప్రేరణ పొంది పోయిన నెల కూడా ఇక్కడ ఉచిత వాస్తు సలహాల కార్యక్రమానికి పుణ్యం కార్యక్రమానికి వచ్చి ఈ నెల కూడా ఉచిత వాస్తు సలహాల కార్యక్రమం చూసి ఆనందపడడానికై నన్ను వాళ్ళ ఇంటికి పిలుచుకొని పోయి వాస్తు మార్పులు చేసుకొని బాగుపడి మన కృతజ్ఞతలు తెలియజేయడానికి వచ్చినటువంటి గుంటూరు నుంచి వచ్చినటువంటి యోగా సుబ్బారావు గారు, ఆయన సద్గురు పత్రిజీ గారి శిష్యులు. ఈయన కూడా మాస్టర్ అయినాడు. వారు తమ అభిప్రాయం తెలియజేయవలసిందిగా. ముందుగా భూమానంద ఆశ్రమాన్ని తన గురువుకి గుండెల్లో గుడి కట్టి నడిపిస్తున్నటువంటి ధనుంజయ స్వామి వారు బ్రహ్మానంద మహర్షి వారికి 100,000,000 ప్రణామాలు సమర్పిస్తూ అన్నదాన కార్యక్రమం నిరంతరం జరిపిస్తున్నటువంటి వారు ఉచిత వాస్తు సలహా ప్రతి మాసంలో 3వ తారీఖున నిర్వహిస్తున్నటువంటి బ్రహ్మానంద మహర్షి వారికి మరో పర్యాయం మనందరి తరఫున 100,000,000 వందన సమర్పణ గావిస్తూ భూమానంద ఆశ్రమం మనం ఉండే భూమి ఆనందాన్ని ఇస్తుందని గ్రహించినటువంటి స్వామి, నడయాడే దేవుడు, ప్రకృతిలో పంచభూతాలలో ఉన్నటువంటి అవగాహనతో నింగి నేల నిప్పు నీరు గాలి కలసి పంచభూతమాయే పరవశించి పంచభూతమందు పరమాత్మయుండురా దడిగి వాని సూక్తులడిగి వినుమా అడిగి వినుమా. వారి యొక్క వీడియోలు చూసి చాలా వరకు మేము నివసిస్తున్నటువంటి భూమి గృహాన్ని మార్చుకుని వారి యొక్క అడుగు పెడితే శుభాలనిస్తుంది ఈ శుభవాస్తు అని చెప్పి నమ్మి మరి వారిని మా ఇంటికి ఆహ్వానించుకుని ఆ ఆనందాన్ని పొందినటువంటి మేము ఇక్కడకు ప్రతి వారు కూడా ఉచితంగా కానివ్వండి, లేదు వెసులుబాటు ఉన్నవారు వారు పిలుచుకొని కానివ్వండి, లేదు ఇక్కడకు రాలేనటువంటి వారు వారి యొక్క వీడియోల ద్వారా గ్రహించి వారుండే భూమి ఆ ప్రాంతాన్ని ఆనందాన్ని పొందవలసినదిగా కోరుకుంటూ నేను సుబ్బారావు, మా శ్రీమతి విజయలక్ష్మి ఇద్దరం కూడా గుంటూరు నుంచి యథాశక్తి ఈ కార్యక్రమాలు ఎన్నాళ్ళు జరిగితే అన్నాళ్ళు మా వంతు మరి అన్నదాన కార్యక్రమంలో కూడా మా వంతు మరి సహకరిస్తూ ఉంటామని కోరుకుంటూ ఇక్కడున్న అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలని కోరుకుంటూ జై గురుదేవ్ ధనంజయ స్వామి వారికి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. శుభవాస్తు వీడియోలు చూసి ఆకర్షితులై నందిగామ నుంచి మన సాయిబాబు వారు ఎన్నో నెలలుగా ఇక్కడికి వచ్చి ఉచిత వాస్తు సలహాలు ఇచ్చేవారికి తన చేతనైనంత వరకు ప్లాన్లలోనైతేనేమి తన చేతనైన సహాయం వారికి చేస్తూ తాను కూడా నన్ను కూడా పిలుచుకొని వెళ్ళి అన్ని విధాల అభివృద్ధి చెంది తాను అభివృద్ధి చెందడమే కాకుండా ప్రజలకు కూడా సేవ చేయాలనే తలంపుతో ప్రతి నెల ఇక్కడికి వచ్చి ఉచిత వాస్తు సలహాల్లో సహాయం చేస్తున్నటువంటి మన సాయిబాబా వారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై గురుదేవ. మరి మాది ఉమ్మడి కృష్ణా జిల్లా, ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాగా ఉంది. పక్కన నందిగాం విలేజ్ దగ్గర పక్కన ఉప్పాల్ విలేజ్ అండి. నా పేరు రావుల సాయిబాబు. మరి స్వామివారు వీడియోలు చూసుకుంటా నేను మా ఇల్లుని నేనే కొంతవరకు చేసుకొని తర్వాత ప్లాన్ తీసుకొని వచ్చాక స్వామి దగ్గర సూంచుగా కొన్ని ఆల్టరేషన్స్ ఇచ్చారు. తర్వాత నేను చాలా వరకు నా ఇంటిని నేను శుభ్రంగా బాగు చేసుకున్న తర్వాత కూడా స్వామి ఒకసారి మరి స్వామి రావాలంటే అయితే అందరూ అంటారు కాస్ట్ అయిద్ది భరాంచలేమని. మరి స్వామి గారు రావాలంటే ఆ వయసులో ఆయన కారు అకామిడేషన్ అన్నీ ఉంటాయి. కాబట్టి స్వామి వారు తీసుకున్న నిర్ణయం ఏదో ఒక సేవ చేయాలి పేదవారికని ప్రతి నెల 3వ తారీఖు నాడు ఉచిత వాసు చెప్తే ఫీజు చెల్లించిన వారికి ఎంతో మేలు జరిగిద్దని ఎంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు స్వామివారికి మరొక్కసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
మరి అట్లాగనే స్వామివారు నిత్య అన్నదాన పథకాన్ని కూడా మరి ఈ రోజు మన ఇంటికి ఒక 2-3 వస్తేనే ఏదన్నా వర్షమారి వచ్చినప్పుడే మనం అన్నం పెట్టలేం. మరి అట్నే వారు ప్రతిరోజు నిత్య అన్నదానాన్ని నడపడం అంటే ఈ ఆశ్రమం నడపాలంటే చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి. అయితే ఆయన దైవాన సంభూతుడుగా ఉన్నారు కాబట్టి ఇంత పెద్ద ఆశ్రమాన్ని నడుపుకుంటా నిత్య అన్నదాన పథకాన్ని నడుపుతున్నారంటే మరి సాక్షాత్తు ఆయన దైవాన సంభూతుడు కాబట్టి మనిపోటోళ్ళకి వాస్తుని మనకి చేతకాపోయినా కూడా ఉచిత వాస్తు పెట్టడం అంటే మనకి చాలా మరి ఆయన మనం చాలా స్వామివారికి కృతజ్ఞత తెలియజేయాల్సిన అవసరం ఉంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా మీరు మీ బంధువులు ఎవరైనా సరే పేదవారైతే ఖచ్చితంగా 3వ తారీఖు నాడు వచ్చి మీ ప్లాన్ సక్రంగా స్వామివారు చెప్పినట్టు కరెక్ట్ గా ప్లాన్ ఎలా ఉంది ఏంటి మన ఖాళీ స్థలం ఎంత ఉంది వేసుకొని వస్తే ఇక్కడ ఫ్రీగా ఉంటది. ఎందుకంటే చాలా మంది వస్తుంటారు కాబట్టి ఎందుకంటే అందరికీ వాస్తు చాలా జాగ్రత్తగా చెప్పాలి కాబట్టి ఆశతోటి వస్తారు. స్వామివారు ఏం చెప్తారు అనేది మనం ఎక్కువసేపు డిస్టర్బ్ చేయకూడదు. అయ్యా నా ఇల్లు ఇలా ఉంది స్వామివారు చెప్పింది వినాలి. మనం వారు చెప్పిన విధంగా సరి చేసుకోవాలి. ఆయన చెప్పడమే కాదు ఆయన చెప్పిన సూచనలన్నీ కూడా అతంతా చేతకాపోయినా ఇప్పుడు స్వామివారు అక్కడ పెట్టినట్టు రేకుల్లాగా కానీ ఒక పట్ట కట్టడం కానీ ఏదో ఒకటి చేసుకొని కొన్నాళ్ళు మీకు ఓపికొచ్చాక చేసుకోవాలి. మరి ఇంతటి మహత్తరమైన కార్యక్రమానికి మరి చేస్తున్నారు కాబట్టి స్వామివారికి మరి ఒక్కసారి వారికి నాకు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చిన బాలకృష్ణ మాట్లాడవలసిందిగా కోరుతున్నా. నమస్కారం అండి. ఈరోజు 3వ తారీఖు మార్చి ఉచిత శుభవాస్తు సలహా గురించి వచ్చానండి మన ధనుంజయ స్వామి దగ్గరికి, మడగశిర శ్రీ సత్యసాయి జిల్లా. నేను గత ఏడాది ఫిబ్రవరి నాడు ఇదే 3వ తారీఖు ఉచిత సలహా గురించి వచ్చాను. సలహాలు తీసుకున్నాను. మళ్ళీ ఒకసారి ధనుంజయ స్వామి గారిని ఇంటికి పిలిచాను. అక్కడ మా ఇంటికి వచ్చి ఆడ కూడా మళ్ళీ కొన్ని మార్పులు ఇంకా కొన్ని ఉంటే చేయించిన ఒక 3 నెలల లోపు మా ఇంట్లో ఒక శుభవార్త వచ్చిందండి. మగ సంతానం కూడా కలిగిందండి. కలిగిన తర్వాత వస్తానని మొక్కుకున్నాను. ఇక్కడ ఉన్న అయ్యగారితో ఇంకా శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవాలయంకి వస్తానని మొక్కుకున్నానండి. అలాగే అన్నదానం కూడా చేపిస్తానని మొక్కుకున్నాను. అలా జరిగి చాలా సంతోషంగా మా ఫ్యామిలీ అందరూ బాగా సంతోషంగా ఉన్నారు. ఇంకా ఇలానే మీరు కూడా వచ్చి చూయించుకోండి. 3వ తారీఖు ఉచిత వాస్తు సలహా గురించి రండి. మీరు కూడా చూయించుకోండి. ఇతర మాటలు కాకుండా మన ధనంజయ్ అయ్యగారు నుంచి మీరు చూయించుకుంటే మీరు బాగుపడతారని నా నమ్మకం. మీ నమ్మకం కూడా పెట్టుకొని రండి అని కోరుకుంటున్నాను. నమస్కారం.